హాయ్ అందరికీ. ఒక సాధారణ ఇంటి రోజు కూడా ఎంత అందంగా ఉంటుందో చూడండి. నిన్న రాత్రి పడిన వర్షం మా ఇంటి చుట్టూ అంతా కొత్తగా మార్చేసిందండి. వర్షం పడితే మొక్కలు మాత్రమే కాదండి, మనసు కూడా ఫ్రెష్ అయిపోతుంది కదూ. నిన్న నైట్ పడిన వర్షానికి మా మనీ ప్లాంట్ ఫుల్ హ్యాపీ మూడ్లో అయితే కనిపించిందండి. ఆకుల మీద నీటి బిందువులు చూస్తుంటే ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కదూ. మార్నింగ్ లేచి బయటికి వచ్చేసరికి రోజా పువ్వు కూడా వర్షంతో స్నానం చేసి రెడీగా నిల్చుందండి. కొబ్బరి తోటలో అయితే అసలు ఆ తడి నేల వాసన, ఆ నిశ్శబ్దం నిజంగా మనసుకు ప్రశాంతత ఇచ్చాయండి. చల్లని గాలి, పక్షుల శబ్దం ఇలాంటివి అసలైన ప్రశాంతత కదూ. కానీ మనకు ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఉండదు కదండి. ఇంట్లో గిన్నెలు మమ్మల్ని కూడా చూడమ్మా అని ఎదురు చూస్తూనే ఉంటాయి. అందుకే వెంటనే గిన్నెలు తోమేసి కిచెన్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు మెనూలో అయితే వేడివేడి అన్నం, మామిడికాయ ఎగ్ కర్రీ అయితే చేశానండి. ఆ కర్రీ తాలింపు పెడుతుంటే వచ్చే స్మెల్కి పక్కింటి వాళ్ళు కూడా ఏం వండారా అనుకునేలా ఉండాలండి. వంట అయిపోయాక కిచెన్ అయితే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే వంట చేసిన తర్వాత కిచెన్ క్లీన్గా లేకపోతే అమ్మలకి నిద్ర పట్టదు కదండి, అది మనకే కదండి. తర్వాత మొన్న పెట్టిన పచ్చడిని అయితే ఎండలో అయితే పెట్టానండి. కొంచెం సేపు పచ్చడి అయితే బాగా కుదిరింది. దాన్ని కలుపుతుంటే ఆ కలర్ చూస్తుంటే చాలా బాగుందండి. పచ్చడి వేసుకుని ముద్దపప్పు వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. మాది ఈ సంవత్సరం పచ్చడి అయితే చాలా బాగా కుదిరి బాగా వచ్చిందండి. ఒక బ్లౌజ్ కూడా ఉందండి. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను, స్టిచ్ చేసుకోవాలి. మా చేలో పండిన పనసకాయ ఉంటే తెచ్చారండి, దాన్ని అయితే కట్ చేసుకుందామని స్టార్ట్ చేసామండి. ఈవినింగ్ అయితే అయ్యింది. పనసకాయ కోయడం అంటే చిన్న పని కాదు. కత్తి కంటే చేతికి జిగురు ఎక్కువగా పనిచేస్తుంది కదండి. కానీ తినేటప్పుడు మాత్రం అందరూ ఫస్ట్ ప్లేట్ దగ్గరే ఉంటారు కదా, అందులో నేను ఒక దాన్నండి. ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే కొత్త ఫ్యాన్ అయితే కొనుక్కున్నామండి బయట పడుకుందామని. మాకు ఫ్యాన్ అయితే లేదండి, ముందు ఉండేది, అదైతే పోయిందని మళ్ళీ కొత్త ఫ్యాన్ అయితే తెప్పించుకున్నాము. ఇంట్లో ఒకసారిగా కొత్త ఇంటి ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి. చిన్న చిన్న వస్తువులు అయినా ఇంట్లో కొత్తగా ఏదైనా వస్తే ఒక ఆనందం ఉంటుంది కదండి. రోజంతా పనులయ్యాక చివరగా బనానా జ్యూస్ చేసుకుని చిల్ అయితే అయ్యామండి. ఒక గ్లాస్ అయితే తాగేసాను. ఇలాంటివే మన చిన్న చిన్న రోజులు కదండి. పెద్ద లగ్జరీ ఏమీ ఉండకపోయినా మన ఇంటి పనుల్లో మన వాళ్ళతో గడిపే టైంలో ఒక స్పెషల్ హ్యాపీనెస్ ఉంటుంది కదండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు.